సువార్తలో గాడ్ గాడ్ మ్యాన్తో పాటు మీరు మ్యాన్లోనే ఆస్పెక్ట్లోనే సిన్ కూడా చెప్పాలి, పాపం కూడా చెప్పాలి. తర్వాత జీసస్ క్రైస్ట్ గురించి చెప్పాలండి, శాల్వేషన్ దేవుడు ఎలా ప్రొవైడ్ చేశాడు. నేను ఈ నాలుగిటికి కనెక్షన్ కూడా చెప్తాను. నాలుగిటి కనెక్షన్ ఏంటంటే ఆ, పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మనల్ని చేశాడు, కానీ మనం ఆయన మీద తిరుగుబాటు చేశాము. తిరుగుబాటు చేసి పాపము చేయటం ద్వారా మనము మరణించాము అనేటువంటిది మనము పరిశుద్ధుడైన దేవుడికి మనకు మధ్య ఉన్నటువంటి ఆ ఆ వ్యత్యాసాన్ని చెప్పాలి. మనం నిత్యత్వంలో ఉండబోతున్నటువంటి దేవునితో, మరి పరిశుద్ధుడైన దేవునితో నివాసం చేయాలంటే ఈ పాపి పరిశుద్ధుడైన దేవుడితో ఎలా నివాసం చేస్తాడు, ఇది ఎలా సాధ్యమవుతుంది అనేటువంటిది మనం మాట్లాడుతూ పాపము గురించి, మనకు ఆయనకు మధ్య ఉన్నటువంటి ఆ ఆ అగాధం గురించి మాట్లాడుతూ, మరి ఆ అగాధం మనం దాటి వెళ్ళలేం కాబట్టి మనల్ని వెతుక్కుంటూ దేవుని కుమారుడిని, మరి మరి దేవుని కుమారుడు వచ్చాడు మన దగ్గరికి, మన రూపము తీసుకున్నాడు. ఆయన మరి సిలువలో మన కొరకు మరణించాడు, మన పాపములను ఆయన మీద తీసుకున్నాడు అనేటువంటిది మనము ఈ 4 కాంపోనెంట్స్ అయితే ఉండాలి: గాడ్, మ్యాన్, సిన్ అండ్ జీసస్ క్రైస్ట్, ఆ క్రాస్. ఈ 4 ఆస్పెక్ట్స్‌లో గాస్పెల్‌కి కోర్ అని నేను నమ్ముతున్నాను. సో, ఆ విధంగా ప్రజెంట్ చేస్తే గనక మనుషులకి క్లియర్‌గా అర్థమవుతది. ముందు దేవుడెవరో చెప్పకుండా మనిషి ఎవరో చెప్పి ఉపయోగం లేదు. వాళ్ళు అర్థం చేసుకోలేరు. దేవుడి యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క అదర్‌నెస్ అంటే ఏంటంటే, ఆయన వంటి వాడెవరు? పరిశుద్ధుడు అంటున్నాం గదా! ఆయన వంటి వాడెవరు లేరు, ఆయనను పోలిన వాడెవరు లేడు. ఆ పరిశుద్ధుడైన దేవుడి సన్నిధిలో ఒక పాపి ఎలా నిలబడగలడు? ఆహ్, మరి అపవిత్రమైనది ఆయన ఏది తాకలేదు గదా! మనలో అంతా ఉంది అపవిత్రమే గదా! మరి అపవిత్రమైన నేను ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి ఎలా ఎళ్ళగలను? ఆయనతో ఎలా సహవాసం చేయగలను? అనేటువంటి దాంతో మనం మొదలుపెట్టి ప్రెజెంట్ చేయటం మంచిదనమాట. బట్ హైలైట్ ఏంటంటే జీసస్ క్రైస్టే. మనం క్రియల ద్వారా ఎళ్ళలేము. క్లియర్‌గా చెప్పాలి. ఏ మనిషి ఏ క్రియలు చేసినా, ఎన్ని క్రియలు చేసినా నిత్య జీవం లేదు. ఇది కేవలం కృప చేత దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తున్నటువంటి గిఫ్ట్. మనము విశ్వాసం ద్వారా మాత్రమే దాన్ని పొందుకుంటున్నాం. మనం ఏమి చేయట్లేదు. మన కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు. మనము ఎటర్నిటీకి కావాల్సినటువంటి వాల్యూ, వర్త్ మన దగ్గర జీరో. జీరో అని ఒప్పుకోకపోతే గనక మనకు పాప క్షమాపణే లేదసలు. నేను అందుకే శాస్త్రులు, పరిసయ్యులు పరలోకం ఎందుకెళ్ళట్లేదంటే, వాళ్ళు వాల్యూ ఉందనుకున్నారు వాళ్ళలో. వ్యభిచారం చేసినోళ్ళు ఎందుకెళ్లారంటే, వాళ్ళు ఏ రోజు గూడా నాలో వాల్యూ ఉందని వాళ్ళు చెప్పరు. నేను ఏ వాల్యూ లేనటువంటి వ్యక్తి నేను అంగీకరిస్తారు. సో, మోరల్ వాల్యూ నాలో ఏదో ఉంది, నేనేదో చేస్తున్నాను నిత్య జీవానికి వెళ్ళటానికి అని చెప్పిన వ్యక్తికి నిత్య జీవం లేదు. నేనేం చేయలేను అని సిలువ దగ్గరికొచ్చిన వ్యక్తికి మాత్రమే పాప క్షమాపణ, దేవుని నీతి, సమాధానము, నిత్య జీవము దేవుడు ఉచితంగా తన కృప చొప్పున అనుగ్రహిస్తున్నాడు. సో, దీస్ ఆర్ ద కోర్ ఎలిమెంట్స్ ఇన్ ద గాస్పెల్.